హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ మీడియాలో జరుగుతున్నటువంటి అతిపెద్ద చర్చ ఏదైనా ఉందంటే టీడీపీ పార్టీకి చెందినటువంటి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ డ్రగ్ పార్టీలో దొరకడం, ఆయనతో పాటు మరికొంతమంది పార్టీ లీడర్లు అనుకోండి, రాజకీయ నాయకులు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా దొరకడం జరిగింది. అయితే ఇక్కడ ఆ రోజు రాత్రి జరిగినటువంటి అంశానికి సంబంధించి పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు కాల్చిపారే ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పినటువంటి ఆ వాయిస్ ఎవరిది, అదేవిధంగా ఈ నమిత్ శర్మ ఎవరు, ఇలాంటి అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలకు సంబంధించి సంచలన నిజాలు బయటపెడుతూ రిమాండ్ రిపోర్ట్ బయటికి రావడం జరిగింది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత కొంతమంది భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఏమిటి అన్న దాన్ని చూస్తే కనుక ఇక్కడ ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి మొయినాబాద్లో ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లో ఈ డ్రగ్ పార్టీ జరుగుతుందని ఇక్కడ ఈగల్ టీంకి కానీ అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పోలీసులకు సంబంధించి ఒక సమాచారం రావడంతో వీళ్ళు అక్కడికి ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళు వచ్చింది గమనించినటువంటి తరుణంలో వాళ్ళు తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్తో 0.32 జర్మనీలో తయారైనటువంటి ఆ రివాల్వర్తో నమిత్ శర్మ అనే ఒక వ్యక్తి, ఈయన ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి అంట, ఆయన 3 రౌండ్ల కాల్పులు జరిపాడంట. ఈ కాల్పులు జరిపినటువంటి తరుణంలో పోలీసులు ఇక్కడ మేము సోదాలు చేయడానికి వచ్చాము, మేము పోలీసులమని చెప్పి వారికి ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా మరొకసారి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తమై తప్పించుకోవడంతో ప్రమాదం జరగలేదు. సో ఆ సందర్భంలో ఒక వాయిస్ వినిపించిందంట వీరికి, ఎవరైతే ఏంటి కాల్చిపారేని ఏం జరిగినా నేను చూసుకుంటా, నాది బాధ్యత అని చెప్పి ఒక వాయిస్ గట్టిగా వినిపించిందంట. అంటే పోలీసులు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి చీకట్లో ఆ వాయిస్ వినిపించిందంట. సో వీళ్ళు పోలీసు టీం ఎక్కువగా ఉన్నారు కాబట్టి అట్లా లోపలికి వెళ్ళిపోవడంతో వాళ్ళు కూడా ఇక చేసేది ఏమి లేక తప్పించుకునేటువంటి అవకాశం లేదని గ్రహించి వాళ్ళు కూడా ఆగిపోవడంతో అక్కడ వెళ్ళి సోదాలు చేయడం, వాళ్ళు విందు అది ఏమంటారు డ్రగ్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళి స్వాధీనం చేసుకోవడం, అక్కడ ఉన్న వారిని వాళ్ళ అదుపులోకి తీసుకొని వాళ్ళకు పరీక్షలు చేయడం, ఇవన్నీ జరిగింది. సో ఇక్కడ ఈ నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి, అండ్ అదేవిధంగా కౌశిక్ రవి, ఈ వ్యక్తి సిమ్లా నుంచి మరి ఒక బిజినెస్ పని మీద వెళ్ళినప్పుడు ఈ కోకైన్ తీసుకొచ్చాడంట. ఈ మద్యంలో ఈ కోకైన్ని కలుపుకొని అంటే ఇంకా రంజుగా ఉండాలి, ఇంకా మత్తు రావాలనే ఉద్దేశంతో ఈ రకంగా కలుపుకున్నారని చెప్పి మరి వాళ్ళు పోలీసుల ముందు ఒప్పుకున్నారనే విషయాన్ని వీళ్ళు చెప్పారని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ మద్యం మత్తులోనే కాల్చే ఏం జరిగినా నేను చూసుకుంటాననేటువంటి మాట కూడా వచ్చిందని చెప్పి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ మాట అన్నది ఎవరు, అన్ని విషయాలు చెప్తున్నారు కానీ కాల్చిపేరే నేను చూసుకుంటా అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది తెలియదు. ఇక్కడ ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ కాబట్టి అక్కడ ఈ పార్టీ నిర్వహిస్తున్నందుకు ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు. అండ్ అదేవిధంగా వాళ్ళ తమ్ముడు రివాల్వర్ వాళ్ళ తమ్ముడుదని చెప్తా ఉన్నారు, ఆ వ్యక్తి మీద కేసు పెట్టారు. సో ఇక్కడ మిగతా వాళ్ళందరి మీద కేసు పెట్టారు. కానీ ఇక్కడ టీడీపీ ఎంపీ ఎవరైతే పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారో ఈ వ్యక్తికి సంబంధించి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక చర్చ ఉంది. పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, సో కాబట్టి వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తికి వెంటనే బెయిల్ వచ్చేసింది, పార్లమెంటుకు కూడా వెళ్ళిపోయాడు. ఎందుకని దాస్తూ ఉన్నారు, అనేక నిజాలు దాస్తూ ఉన్నారు, తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే వినిపిస్తూ ఉంది. మరి ఖచ్చితంగా ఇక్కడ ఆ కాల్చిపారండి ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పినటువంటి వాయిస్ ఎవరిదని చెప్పి పక్కన ఉన్న వాళ్ళని, ఇప్పుడు కౌశిక్ రవి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ జరిగినటువంటి విషయాలన్నీ కూడా సిమ్లా నుంచి తీసుకొచ్చామని చెప్పి ఆ 15,000 ఒక గ్రాము కొకైన్ అని చెప్పి ఏదైతే వివరాలు చెప్పారో మరి మిగతా వివరాలు కూడా చెప్పి ఉంటారు కదా, అది ఎందుకు బయట పెట్టలేదు అనేటువంటి అభిప్రాయాలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ఇక్కడ ఈ విచారణ జరిపినటువంటి వీళ్ళు మరి ఆ అంశాలను కూడా బయట పెట్టుంటే బాగుండేదనేది అందరి యొక్క అభిప్రాయం. అయితే ఇక్కడ మరికొంతమంది అంటున్నారు, సో ఇక్కడ తెలంగాణలో దొరికారు కాబట్టి తెలంగాణ పోలీసులు పర్ఫెక్ట్గా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా ఖచ్చితంగా వాళ్ళందరినీ పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇక్కడ ఎవరైతే టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారో మరి యూరిన్ ఇవ్వన్నప్పుడు మరి వాటర్ ఇచ్చాడు. సో అది గమనించి మళ్ళీ ఎర్రగడ్డలో బ్లడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ వీళ్ళు పారదర్శకంగా విచారణ చేశారు, వీళ్ళని తప్పుపట్టడానికి లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రశ్నలు అయితే మిగిలిపోతూ ఉన్నాయి, ఆ వాయిస్ ఎవరిది కాల్చిపారని నేను చూసుకుంటానే ప్రశ్న అయితే మిగిలిపోతూ ఉన్నాయి. సో మరి తర్వాత విచారణ సందర్భంగా బయటకు వస్తాయా లేదన్నది చూడాలి. ఏదేమైనా కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల్లో అరికడతామని చెప్పి ఏదైతే చెప్పారో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రకంగా డ్రగ్ తీసుకుంటూ దొరికిపోయారు. మరి నారా లోకేష్ గారు డ్రగ్ వద్దు బ్రో అని చెప్పాడు. మరి ఈ బ్రో కూడా
వాళ్ళ టీంకి సంబంధించినటువంటి వ్యక్తే కదా లోకేష్ గారి టీంకి సంబంధించి. మరి లోకేష్ గారు మౌనం, దీని గురించి మాట్లాడరు. ఎవరైనా డ్రగ్ తీసుకుంటే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనం. ఎందుకని దీని గురించి మాట్లాడడం లేదు, ఎందుకని చర్యలు తీసుకోవాలని చెప్పడం లేదు. ఊరికే తూతూ మంత్రంగా ఏదో నోటీసులు ఇచ్చేసి 5 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పడం తప్పితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన, వాళ్ళకి బెయిల్ రాకుండా చేయాలి కదా, పెద్ద నేరం కదా. ప్రజాప్రతినిధిగా ఉండి ఈ రకంగా చేస్తూ మళ్ళీ పైగా వీడియో రిలీజ్ చేసి నా తప్పేమీ లేదు, నేనేం చేయలేదని చెప్పడం ఎంతవరకు కరెక్టు? తప్పులన్నీ వీలే చేస్తూ వైసీపీలోనే స్మగ్లింగ్ కింగులు ఉన్నారు, వైసీపీ హయాంలోనే గంజాయి రాష్ట్రంగా మారిందని వీలేదో చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 11,500 ఎకరాల ఏమంటారు గంజాయి సాగుని నాశనం చేశారు వాళ్ళు. అప్పుడు సపరేట్గా అప్పుడు వాళ్ళ హయాంలో సెబ్ అంటే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటిది ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరెవరైతే గంజాయికి పాల్పడుతూ ఉన్నారో, గంజాయి వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని ఆ పంటలను నాశనం చేసి వారికి మరొక ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారిలో మార్పు తీసుకొస్తూ ఈ గంజాయి బారిన పడకుండా కాపాడే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలను దాచిపెట్టి వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారు. అప్పుడు వీరి హయాంలోనే వీరి అధికారంలో ఉన్నాయి, కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలు, సామాన్య వ్యక్తులు పక్కన పెట్టండి, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే తరచుగా దీంట్లో దొరుకుతూ ఉన్నారు. దానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. సో ఇది చూద్దాం. ఇంకా ఈ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. మరి అందులో ఇంకా ఏమేమి విషయాలు బయటకు వస్తాయి, మరి ఏదైతే అనుమానాలు నివృత్తి చేసేటువంటి సమాధానాలు వస్తాయా రావా, మరి ఈ కేసు ఇంతటితో ఆగిపోతుందా లేదనేది చూడాల్సి ఉంది. సో మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.